సో, గ్యాస్ట్రిక్ సమస్య అనేది చాలా వరకు మనం తినే ఫుడ్, స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు గానీ, లాంగ్ టర్మ్‌గా ఈ పెయిన్ కిల్లర్స్, అనల్జెసిక్స్ వాడినప్పుడు గానీ, స్ట్రెస్, ఆల్కహాల్ అలాగే స్మోకింగ్ ఉన్న వారిలో కూడా చాలాగా ఎక్కువ చూస్తూ ఉంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే గ్యాస్ట్రైటిస్ అనేది ఇన్ కేస్ మనం ఫుడ్ షేర్ చేసుకుంటున్నప్పుడు కూడా అంటే సలైవాతో కంటామినేట్ అయిన ఫుడ్‌ని మనం తీసుకున్నప్పుడు గానీ, లేదా బయట ఫుడ్స్ ఏమైనా కంటామినేట్ అయిన ఫుడ్స్ తీసుకున్నప్పుడు గానీ, మనకి గ్యాస్ట్రైటిస్ సమస్య వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు డాక్టర్స్ ప్రొడాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటే మన గ్యాస్ట్రిక్ సమస్యను తగ్గించడం కోసం పాంటోప్రజోల్ గానీ, రాపిప్రజోల్ గానీ ఇస్తూ ఉంటారు. అలానే దానితో పాటు కొన్ని యాంటీబయోటిక్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే మన స్టమక్‌కి ఒక ఇన్ఫెక్షన్ కాజ్ చేసే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటారు. దాన్ని హెలికోబాక్టర్ పైలోరీ అంటారు. సో, దీనివల్ల మనకి గ్యాస్ట్రైటిస్ సమస్య అనేది వస్తుంది. సో, దాని గురించి ఈ యాంటీబయాటిక్స్ అని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది.